పంట వ్యర్థాలు గాలబెడుతుంటే ఆ సెకండ్‌లో మీకు పొగ కనబడ్డది. ఓకే. మీరు కంపోస్ట్ చేస్తే కూడా వచ్చింది. మీరు యూరియా చల్లితే కూడా నత్రజని అనే గ్యాస్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అయితున్నది. పొల్యూషన్ కాదా? వ్యవసాయంలో ఎమిషన్స్ నిరంతరంగా వస్తుంటాయి. కొన్ని కనబడేది ఉంటది, కనబడంది కూడా ఉంటది. కనబడని వచ్చినంత మాత్రాన రైతులు తప్పు చేస్తారని ఎట్లా అంటాం? ఇప్పుడు పెస్టిసైడ్ కొడితే కూడా పురుగు కింద పడుతుంది, మిగతా పర్యావరణంలోకి వస్తది. అరే మీ మూలాన మరి పర్యావరణంలో నీళ్లు తాగకుండా అయినాం. ఇంతకు ముందు ఏ షెల్మెలల్లో నీళ్లు తాగేటోళ్ళు. ఇప్పుడు ఊర్లలో ఏ షెల్మెలలో నీళ్లు తాగే అంత ధైర్యం ఉన్నదా? వరి పొలాల్లో వెళ్ళి నీళ్లు తీసుకొని దానికి ధైర్యం ఉన్నదా? అందులో నా కప్ప లేదు, నా పాము లేదు. సో రైతుల్ని క్రిటిసైజ్ చేయడం కాదు, మనం ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే రైతులు ఓపెన్ గా బర్నింగ్ చేసినప్పుడు కొంచెం పొగ ఎక్కువ వస్తుంది. పంట వ్యర్థాన్ని దాంట్లో కొంత భాగం కాల్చాలంటున్నారు మీరు. నేను కాలు మంటలేను. ఓపెన్ గా బర్నింగ్ చేస్తే తప్పు. ఏమైతుంది అంటే ఓపెన్ బర్నింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ గాలి ఎక్కువ తక్కువ ఉంటది, పొగ అనేది కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. ఇది కదా ప్రాబ్లం. అవును. నేనేది ఒక పొయ్యి ఉంటది, మంచి పొయ్యి ఉంటది. మంచి పొయ్యి అంటే ఏంది? పొగ తక్కువ వస్తది అనేది పాయింట్. అంటే ఇంధనం కూడా మిగులుతుంది అనేది పాయింట్. దాన్ని అయితే ఎవరు కాదన్నారు కదా. 3 రాళ్ళు వీటి వంతనే అరే ఇప్పటికి ఇన్ని ఏళ్ళైనా ఇంకా 3 రాళ్ళ మీద వంతున్నాం అని అంటాం కదా మనం కూడా ఎవరైనా పొయ్యి చూసి. అట్లనే మనోళ్ళకు కూడా రైతులకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ పంట వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు తక్కువ పొల్యూషన్ కావాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మాయిశ్చర్ 15% కంటే తక్కువ ఉంది. పచ్చి కట్టే తగలబెట్టొద్దు. రెండోది ఎప్పుడు తగలబెట్టాలి? ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ తగలబెట్టాలి. ఇది ఎందుకంటామంటే ఆ టైంలో గాలి ఎక్కువ తక్కువ ఉండదు. ఒకవేళ కుప్పల్నే తగలబెట్టాలంటే మొత్తం కిందికించి మంట పెట్టొద్దు. దాని నెత్తి మీద మంట పెట్టాలి. ఆ మంట మెల్లగా కిందికి రావాలి. ఇది ఫ్లేమ్ కర్టన్ అని ఒక సైన్స్ ఉంటది. దాంతోటి ఏమైతుందంటే బొగ్గు ఎక్కువ తయారవుతుంది, బూడిద తక్కువ అవుతుంది, ప్లస్ నీట్ గా మండుతుంది. అది ట్రైనింగ్ ఇవ్వాలి. సరే ఇది కాదు, నీకు ఓ పిట్టు ఏనో ఒకటి కాలువనో గుంతనో ఉంటది, లేదా జేసీబీ తోటి ఒక అర్ధ గంటలో గుంత తీయొచ్చు మనం. ఓ 6-7 ఫీట్లు పొడవు, ఓ 4 ఫీట్లు గుంత లోపటికి, ఒక 2.5-3 ఫీట్లు వెడల్పు. దాని లోపల కట్టెలు బ్యాచ్ వైజ్ మనం వేసుకుంటే కాల పెడితే కూడా బొగ్గు అవుతుంది. ఈ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. అట్లా ఇంకొంటికి అని కొన్ని వేరే పద్ధతులు ఉన్నాయి, లేదా బాక్స్ మెథడ్ ఉంది, ట్రక్ మెథడ్ ఉంది. ఇదే కాకుండా మళ్ళీ మనం కిల్స్ అంటాం. కిల్స్ అంటే దాన్ని ఇటుకలతోటి కట్టడము, ఇట్లా కుండల్లాగా కడతాం. దాని లోపల మనం అంత బయోమాస్ వేస్తాం, మంట పెడితే ఒక 5 రోజులు 10 రోజులలో కూడా ఇటు ఉన్నాయి పెద్దవి. ఇది కాకుండా మళ్ళీ టెక్నాలజీ రిటార్డ్స్ అంటాం, ప్రాపర్ పైరోలిసిస్ మెథడ్స్. సో ఆ మెథడ్ వేసి ఇంకా హై గ్రేడ్ బయోచార్లు అయితే వాటిని అమ్ముకుంటే ఎక్కువ పైసలు వస్తాయి, దాని విలువ దానికి ఉంటుంది. కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది. సో పెద్ద ఎత్తున ఎవరన్నా ఎంటర్ప్రినర్స్ లాగా మేము చేస్తాము, ఒక్కొక్క రైతుని గాలబెట్టకుండా మీ అందరిది మాకు ఇవ్వండి, నేను బొగ్గు చేస్తా, మళ్ళీ మీకు అది ఎరువు ఇస్తాను అన్నాడు అనుకుందాం. అది కూడా ఉంది కదా. అంటే ఈ ట్రైనింగ్లు ఎవరు ఇచ్చారు మరి? ఎవరు ఇలే. ప్రభుత్వాలు కాలబెట్టకంటారు కానీ అట్లా కాదు, నువ్వు ఇగో ఈ ఆల్టర్నేటివ్ ఉన్నది మెథడ్ అని ట్రైనింగ్ ఇవ్వాలి పెద్ద ఎత్తున. కరెక్ట్.